ఏం మాట్లాడారు? తీర్మార్ మల్లన్న గారు చెప్పిన దాని మీద ఒక అక్షరం కూడా అదనంగా చెప్పాలి. ఇంకా అదనంగా తీర్మార్ మల్లన్న గారు లెటర్ రాస్తుంది, దీని మీద ఎంక్వైరీ జరగాల, ఈ భూ కబ్జాదారుల మీద చర్యలు తీసుకోవాలా అని చెప్పి మరి రిజిస్టర్కి సంబంధించినటువంటి రాష్ట్ర హోదా మనిషికి రాయడం, దాని మీద మాట్లాడారు. పేపర్ చూపించినారు. ఎంత ముందుగా మాట్లాడారంటే మన మాజీ ఎమ్మెల్యే గారు దాని అందరూ కూడా తెలంగాణ భవన్లో కావచ్చు, భువనగిరి ప్రెస్లో కావచ్చు, అందరూ కూడా మేడం చాలా బృందాగా మాట్లాడినారు, చాలా గౌరవంగా మాట్లాడినారు అని చెప్పి ప్రశంసలు అందుతున్నారు. తెలంగాణ భవన్లో అయితే మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా చాలా మెచ్చుకున్నారు. దాన్ని పట్టుకొని దీనికి మెంటల్ ఎక్కింది, మెంటల్ కేసు, ఇష్టం వచ్చిన రీతిలో ఒక మహిళని గౌరవం లేకుండా మాట్లాడేటువంటి అబద్ధాలనే దీనిలయ్య నీ బతికేదో నువ్వేదో నాకు తెలుసు. నీ చరిత్ర ఇస్తే, నీ గత చరిత్ర ఇస్తే నా దగ్గర నిన్ను రోజుకొకటి బయట ఉంటే సీరియల్గా మాట్లాడు బిడ్డ. ఏం తమాషా చేస్తున్నావా? ఒక మహిళను పట్టుకొని, నా భార్యను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? ఇదేనా నీ గౌరవం? నీకు ప్రజలు ఇచ్చిన అధికారం ఎందుకేనా? ఈ నియోజకవర్గం అభివృద్ధి చేయి, కానీ నువ్వు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడితే ఇక్కడ ఊరుకుంటాడు ఎవరు లేదు అని చెప్పి హెచ్చరిస్తున్నాను. మరి సునీత గారు ఏం మాట్లాడారు? మొన్న న్యూస్లో తీర్మార్ గౌరవనీయ శాసన మండలి సభ్యులు తీర్మార్ మల్లన్న గారు ఒక జరిగినటువంటి విషయం, ఆలేరు నియోజకవర్గంలో కొనన్పేటకు సంబంధించినటువంటి సర్వే నెంబర్ మీకు అందరికీ తెలుసు. దాంట్లో జంగయ్య గారు అనేటువంటి ఏదైతే ఆ వెంచర్ ఓనర్ ఉన్నాడో నీ దగ్గరకు వచ్చింది వాస్తవం కాదా? రాలేదా? నీ దగ్గరికి ప్రమాణం చేస్తావా? నీకు నమ్మకమైనటువంటి సవాలు ఇస్తున్నావు కదా, రుజువులు కావాలని చెప్పి నేను చెప్తున్నా. రుజువులు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. వీరభద్ర గుడి సార్ నీకు నమ్మకమైనటువంటి వీరభద్ర గుడి దగ్గరికి పోదాం. నాకు కూడా వీరభద్ర గుడి అంటే చాలా నమ్మకం. అక్కడికి పోదాం, అక్కడ ప్రమాణం చేద్దాం. మీ ఏసీపీ ఉన్నాడు కదా తప్పు, ఆయన దగ్గర ఏం డైరెక్టర్ పెట్టాలి, లైవ్ డైరెక్టర్ ఇద్దరు కూర్చున్నాం. మీ ఏసీపీ ఆఫీస్